అంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, జాతీయవాదం మీద మాట్లాడుతున్నారనే ఒక కక్షతోనే వీళ్ళంతా నిన్న పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్ పెట్టారు తప్ప, లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఒకరు గుర్తుంచుకోండి, ఇన్ని రోజులు మీ ఆటలు నడుచుంటుంది తెలంగాణలో, కానీ మా దగ్గర మీ ఆటలు నడవు. మేము తెలంగాణ పెట్టలేదు. నేను అదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. అదే యూనివర్సిటీలో ఎవరైతే ప్రొఫెసర్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ప్రొఫెసర్ అదే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో నేను స్టూడెంట్ గా చదువుకున్నా. మీరు చెప్పింది అలా వినడానికి ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ప్రజలను మీ పేటెంట్ రైట్స్ ఇచ్చారా? మీరు తెలంగాణ గురించి ఏదైనా మాట్లాడొచ్చారా? మీకెవరు రైట్స్ ఇచ్చింది తెలంగాణ గురించి మాట్లాడటానికి? మీరే తెలంగాణ గురించి మాట్లాడతాను, నేను తెలంగాణ మాట్లాడతాను. మీకు దమ్ముంటే చర్చకు రండి. మీ మేధావితరం చందాలకు దండాలు ఉపయోగించుకోండి. కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద, ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మీద మాలాంటి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు, ఒక తెలంగాణ ఏదైతే విద్యార్థి నాయకులు నాకు. మా అన్న సంపదకు సీట్ ఇచ్చింది, ఎమ్మెల్యే సీటు ఇప్పి సీట్లు నువ్వు సపోర్ట్ చేస్తున్న ఇప్పి, విద్యార్థి నాయకులకి ఇప్పి, బీసీలకు ఇప్పి, ఎస్సీ ఎస్టీలకి రాజకీయ పదవులు ఇప్పి, ఒక మూడో ప్రత్యామ్నాయం తెలుగు రాష్ట్రాలు తెచ్చింది ఒక పవన్ కళ్యాణ్ గారి. బీసీ ఎస్టీ మైనార్టీల కోసం కొట్లాడి రాజ్యాధికారంగా తీసుకెళ్తున్న ఒక పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలు.